హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అసలు ద బెస్ట్ అంటే బెస్ట్ ఏ ఎందులో అయినా ఉపయోగపడుతుంది ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకి సూపర్ ట్రెండ్. ఓకేనా, సూపర్ ట్రెండ్ అనేది అండ్ మ్యాక్డీ ఉపయోగించి అయితే మనం అయితే ఈరోజు అయితే ట్రేడ్ చేయబోతున్నాము. అది కూడా మీరు లైవ్ మార్కెట్లో కూడా టెస్ట్ చేసుకోండి. ఇది 100% అంటే 100% మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మీకు ప్రాఫిటే ఇస్తుంది. ఓకేనా, ఇది ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. కొన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరైతే రియల్ ట్రయల్ అయితే చేయండి. కొద్దిగా టంగ్ ప్రాబ్లం అయితే ఉంది. సో అందుకని కొద్దిగా వాయిస్ క్లియర్ రాకపోవచ్చు. బట్ మ్యాక్సిమం వీడియోస్ మిస్ కాకూడదు అని చెప్పి ఇప్పుడు చాలా ఓపికగా చేస్తున్నాను. ఫీవర్గా ఉంది అయినప్పటికీ కూడా వీడియోస్ అయితే కంపల్సరీ రావాలి అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఓకేనా, ఇది ఒకటి అర్థం చేసుకోండి. వాయిస్ కొద్దిగా క్లియర్ చిన్నగా వస్తే రావచ్చు. ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాము క్లియర్గా. ఇక్కడ చూడండి, దానికోసం మీరైతే ఇండికేటర్స్లో 2 ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఎమోస్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాను. ఒకసారి ఆగండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ఇండికేటర్లోకి వచ్చేసి మనకి కావాల్సింది సూపర్ ట్రెండ్. ఓకే, అదే విధంగా మనకి కావాల్సింది ఇంకొక ఇండికేటర్ వచ్చేసి మనకి మ్యాక్డీ ఎంఏసిడి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ఇండికేటర్స్ని అయితే మనమైతే యూజ్ చేయండి. మ్యాక్డీ, మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. ఈ 2 ఇండికేటర్స్లో మనకి కొన్ని చిన్న సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్పుట్లోకి రండి. ఇన్పుట్లో వచ్చేసి ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 10 పెట్టండి. మల్టిప్లయర్ వచ్చేసి 2 పెట్టండి. క్లియర్గా చూడండి, ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 2. ఇక్కడ మ్యాక్డీ సెట్టింగ్స్ అయితే చూడండి. మ్యాక్డీలో అయితే ఆల్మోస్ట్ చేంజెస్ అయితే ఉండవు. కాకపోతే మీరైతే ఒకసారి అయితే ఇవి సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. మ్యాక్డీలో ఇక్కడ చూడండి, ఆసిలేటర్ మ్యాక్డీ వచ్చేసి టైప్ ఈఎంఏనే ఉండాలి. ఎస్ఎంఏ సమ్ టైమ్స్ ఎస్ఎంఏ కూడా యూజ్ చేస్తాము. ఈ ఎస్ఎంఏని ఎందుకోసం యూజ్ చేస్తాం అనేది మనము తర్వాత అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనమైతే ఈఎంఈ గురించి చెప్తున్నాము. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఈఎంఈనే యూజ్ చేయండి. యా, ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాక్ట్లీ బయింగ్ సిగ్నల్స్ మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎగ్జాక్ట్లీ సెల్లింగ్ సిగ్నల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ మీకు జస్ట్ 1 డే బిఫోర్ నుంచి చూపిస్తాను. ఒక 2 డేస్ అయితే చూపిస్తాను. 2 డేస్లో మనకి ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి, మనకి ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు హిట్ అయింది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఈరోజు మనకి 4th జనవరి 4th 2024 రోజు మార్కెట్ అయితే మనకి పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి బిఫోర్ డేనే మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ వచ్చేసి ఇక్కడ ఆసిలేటర్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ అయితే ఈ ఆసిలేటర్ని అయితే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మూవింగ్ యావరేజ్లో మెయిన్గా చూడాల్సింది ఆసిలేటర్స్ని. ఇవి అప్ సైడ్ ఉన్నాయా, ఇక్కడ ఈ లైన్కి డౌన్ సైడ్ ఉన్నాయా, రెడ్ కలర్లో ఉన్నాయా, గ్రీన్ కలర్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి. మనకి ఆసిలేటర్స్ వచ్చేసి ఈ కింది నుంచి పైకి వెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి, కింది నుంచి పైకి వెళ్తున్నాయి. ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇలా బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం మనకి ప్రాఫిట్. ఇక్కడ బై కనుక చేశారనుకోండి, మీరు 47,850 దగ్గర మనం బై చేసామనుకోండి, 48,000 వరకు అయితే వెళ్ళిపోయింది మార్కెట్. ఒక 250 పాయింట్స్ అయితే అప్కెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవింగ్ యావరేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి మ్యాక్డీ వచ్చేసి మనకి ఎగ్జిట్ కమ్మని చెప్పి చెప్పింది. బట్ ఎవరైనా గనక ఎస్ఎల్ని అయితే దీనికైతే ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు అయితే ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇంకా హోల్డ్ చేసినా సరే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకి క్లియర్గా ట్రెండ్ అయిపోలేదని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. ఇంకా క్లియర్గా ట్రెండ్ అయిపోలేదు. ఎప్పుడైతే మనకి ఒకవేళ కొత్త న్యూ పొజిషన్ తీసుకుంటున్నామో అప్పుడు మాత్రం కంపల్సరీ వీటి కింద ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. సెల్లింగ్ పొజిషన్స్ కానీ, పుట్ ఆప్షన్స్ బై చేయడం కానీ వీటి కింద ఉన్నప్పుడే. ఈ 10-2లో ఇక్కడ చూడండి, మనం చెప్పే వాటిలో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఎవరైనా హోల్డ్ చేస్తే కనుక అని చెప్పాను నేను, ఎవరైనా హోల్డ్ చేస్తే ఇక్కడ మనకి ఎస్ఎల్ అయితే ఇక్కడ హిట్ అయిపోతుంది. చూడండి, 48,080 దగ్గర అయితే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంది. ఇక్కడ వరకు అయితే మనం అయితే హోల్డ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. బట్ మళ్ళీ మనకి రీ ఎంట్రీ పొజిషన్ ఎక్కడ దొరికిందో చూద్దాము. ఇక్కడ చూడండి, రీ ఎంట్రీ పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర 48,100 దగ్గర మనకి నెక్స్ట్ అదే రోజు మధ్యాహ్నం వచ్చింది 1:30 తర్వాత. ఇక్కడ కనుక మీరు పుట్ని బై చేస్తే ఇది మీ ఎస్ఎల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ సూపర్ ట్రెండ్ లైన్ ఉంది కదా దాన్ని. సో ఇది కన్ఫర్మేషన్ కింద మ్యాక్డీ కూడా ఇక్కడ చూడండి, మ్యాక్డీలో కింద రెడ్ బాక్స్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడైతే మనం అయితే పొజిషన్ తీసుకోవచ్చు.
ఇక్కడ ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్కి వచ్చింది. ఇక్కడ మీరైతే ఇక్కడైతే కనిపిస్తుంది కానీ మీకు 90% అయితే ఇక్కడ మీరు పొజిషన్ కనుక తీసుకున్నారనుకోండి 48,100ని ఆర్ 47,600ని పుట్ని అలా ఎటువంటి పొజిషన్ తీసుకున్నా మీకు ఎస్ఎల్ అయితే ఇక్కడ హిట్ కాదు కంపల్సరీ. ఇక్కడ ఎస్ఎల్ మీకైతే ఇంకా ఒక 10 పాయింట్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే ఎస్ఎల్ అంటే హిట్ అయిందని మీరైతే ఫిక్స్ చేసుకోండి. బట్ వెరీ స్మాల్ ఎస్ఎల్ అనమాట అక్కడ. అదేవిధంగా మనకి నెక్స్ట్ బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది చూడండి. సూపర్ ట్రెండ్‌ని మనం ఫాలో కావాలి బయింగ్ కోసం. ఇక్కడ గనుక మీరు గనక బై చేశారనుకోండి ఎంత 48,173 దగ్గర బై చేశామనుకోండి సూపర్ ట్రెండ్ కూడా మనకి అప్ సైడ్‌కే ఉంది. ఈ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది చూడండి. అదే రోజు మళ్ళీ రోజు కాదు. అదే రోజు మనకి 150 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడొచ్చిందో చూద్దాం. ఇక్కడ రాలేదు. ఆల్మోస్ట్ ఈ రోజు మనకి ఇంగా దీని ఎంట్రీ పైన కానీ మనకి సిగ్నల్ అయితే రాలేదు. అయితే బట్ ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ అంటే పుట్‌లో బయింగ్ వచ్చింది. ఇక్కడ గనుక మీరు పుట్‌ని బై చేశారనుకోండి 10:30 ఆ టైంలో ఇక్కడ చూడండి. మీకు ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. 48,000 250 నుంచి అంటే ఒక 70 పాయింట్స్ అయితే ఎస్ఎల్ ఉంది ఇక్కడ. మీరు పొజిషన్ తీసుకుంటే మీకు 30-40 పాయింట్స్ అయితే మీకు ఎస్ఎల్ అయితే ఉంటుంది. 30-40 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో అంటే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ నుంచి మనకి మొత్తం మనకి ఎస్ఎల్ ఇక్కడి వరకు ఉంది. ఇక్కడి వరకు వెయిట్ చేసినా మనకి టోటల్‌గా ఫుల్ ప్రాఫిట్ అనమాట. అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎంత 250 నుంచి మనకి ఇంకా 200 పాయింట్స్ అయితే మనకి సింపుల్ అంటే ప్రాఫిట్ అయితే వచ్చింది. అదే విధంగా చూడండి. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో అని కాదు వేరే ఏదన్నా స్టాక్‌లో చూద్దాము. ఇదిగోండి ఈఎస్ఎస్‌సి ఎన్‌టిఐ అంట. ఇంటిగ్రా లిమిటెడ్ అనమాట. ఇందులో చూడండి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ఎంత మంచి ప్రాఫిట్ ఇచ్చిందంటే చూడండి. ఇక్కడ మనకి సిగ్నల్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ ఓవర్ అయితే జరిగిపోయింది. డౌన్ సైడే ఉంది. ఇక్కడ ఆసిలేటర్స్ కూడా డౌన్ సైడే చూపిస్తున్నాయి. ఇక్కడ ఆపర్చునిటీ కూడా మనకి డౌన్ సైడ్ వచ్చింది. ఇది మొత్తం ప్రాఫిట్. మళ్ళీ మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది. ఎస్ఎల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ స్టాక్‌లో అయితే ఎస్ఎల్ అయితే హిట్ అయింది అక్కడ. సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ అయితే ఎస్ఎల్ అయితే హిట్ కాలేదు. అదే విధంగా మనం ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో చూద్దాము. చూడండి ఒక్కసారి అలానే నెగెటివ్‌లో ఉన్న స్టాక్‌లు అయితే చూద్దాము. నెస్లే ఇండియా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి నెస్లే ఇండియాలో మనకి బయింగ్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ మ్యాక్‌డి ఇక్కడ ఇచ్చింది సిగ్నల్ బై చేయమని. బట్ మనకి అక్కడ రాలేదు ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది. ఈ టైంలో కనుక మీరు బై చేసినా మీకు ఎస్ఎల్ హిట్ కాలేదు. కాస్ట్ టు కాస్ట్‌లో ఉంది. బిఫోర్ డే చూడండి. బిఫోర్ డే కూడా మీకు కాస్ట్ టు కాస్ట్‌లో మీకు ప్రాఫిటే వచ్చింది. బట్ లిటిల్ బిట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అది ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రాఫిట్ వచ్చిందో మీకు. ఇక్కడ మీకు సెల్లింగ్‌లో పొజిషన్‌లో కూడా మీకు ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ దగ్గర మీరు క్లియర్ అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ సారీ. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ దగ్గర అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ క్లియర్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రాఫిటే ఉంది. మనకి సింపుల్ అంటే సింపుల్‌గా ఎన్నో కొన్ని పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి ఎస్‌బీఐలో చూద్దాము. మనకి ఎస్‌బీఐలో ఇక్కడ చూడండి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగి బిఫోర్ వచ్చిందా? ఇక్కడ చూడండి. యాహ్! ఇక్కడ చూడండి ఎస్‌బీఐలో మనకి మీరైతే ఇలా అయితే అబ్జర్వ్ చేస్తూ రండి. ఓకే. ఇక్కడ మనకైతే బయింగ్ అయితే వచ్చింది. ఈ క్యాండిల్‌లో మీరు బై చేస్తే మనకి టార్గెట్ అయితే ఇక్కడి వరకు అయితే హిట్ చేసింది. ఇక్కడి వరకి 6 ఒక 3, 4 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఎస్ఎల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 పాయింట్సే ఉంది. ఓన్లీ 1 పాయింట్ ఎస్ఎల్ ఉంది. 1.50 ఎస్ఎల్ ఉంది. 3 పాయింట్స్ అయితే టార్గెట్ ఉంది. లిటిల్ బిట్ టార్గెట్ అనమాట. అక్కడ హిట్ అయింది. ఇలా అయితే మీరైతే పొజిషన్స్ అయితే యాడ్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి. కంపల్సరీ అయితే మీకైతే ఇది 100% అయితే వర్కౌట్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఓకే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.